అనగనగా ఒక రామాపురం అనే గ్రామం. ఆ అందమైన గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి. చిన్నప్పటికే రాము తల్లి మరణించుంటుంది. సవతి తల్లి అయిన సావిత్రి ఏదో ఒక వంక పెట్టి రాముని ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. ఇలా ఇది ఉండగా రాము స్నేహితుడు రంగా ఒకరోజు కలిసి, ఏంటి రాము, ఎప్పుడు మీ పిన్ని నిన్ను తిడుతూనే ఉంటుంది. నా మాటిని నువ్వు పట్టణానికి వెళ్ళిపో. ఎంతైనా మా పిన్ని నన్ను తిట్టినా కొట్టినా నాకు మా పిన్ని అంటే చాలా ఇష్టం రంగా. నేను ఎప్పటికీ వాళ్ళని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు, మా చెల్లిని మా పిన్నిని వదిలి. సావిత్రికి ఒక కూతురు ఉంటుంది. పేరు పరిమళ. పరిమళకు తన అన్న రాము అంటే చాలా ఇష్టం. ఆడుతూ పాడుతూ ఉంటుంది రాముతో. ఒకరోజు రాముతో ఆడుతుండగా సవిత వచ్చి పరిమళని తిడుతుంది. దాన్ని ఆలోచిస్తూ రాము ఒక్కడే కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు సవితకి తెలియని వ్యాధితో మంచాన పడుతుంది. సవిత తన కూతురు పరిమళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పరిమళ కంగారుతో అమ్మని చూస్తుంది. అప్పుడు పరిమళ రాముని పిలుస్తుంది. అప్పుడు రాము ఇలా అంటాడు, అమ్మా ఏమైంది అని తన సౌతి తల్లి సవితాని అడుగుతుంది. అడిగి తన చెల్లెకి ధైర్యం చెప్పి అలా బయలుదేరిన రాము దారి మధ్యలో ఊరి పెద్ద అయిన రాముకి ఇలా చెబుతారు. రాము, మీ అమ్మకు వైద్యం చెప్పడానికి ఒక మహిమగల సాధుగారు ఈ పక్కనే ఉండే కొండలో ఓ ఆశ్రమంలో ఉంటారు. పై పిలుచుకుని రా రాము. అలా పెద్దాయన చెప్పిన దారిలో రాము బయలుదేరి కొండలో ఉండే ఆశ్రమానికి రాము మెల్లగా చేరుకుంటాడు. సాధుగారు సాధుగారు. ఎవరు నాయనా నువ్వు? రాము అన్నీ వివరిస్తాడు. సరీరాము, పద, పై మీ పిన్నిని పరీక్షించి మళ్ళీ వైద్యం చేద్దాం. మనం పరీక్షించాక ఏమి చెప్పలేం. అక్కడి నుంచి సాధువు గారు మళ్ళీ రాము బయలుదేరి రాము ఇంటి వద్దకి చేరుకోవడానికి బయలుదేరుతారు. అలా రాము మరి సాధుగారు రాము ఇంటి వద్దకి చేరుకున్నారు. రాము చెల్లి పరిమళ రాము కోసం ఎదురు చూస్తుంటుంది. అవును చెల్లి, సాధుగారిని పిలుచుకొచ్చాను. సాధుగారు, మా పిన్నికి పరీక్షించి ఏమైందో చెప్పగలరా? సరే రాము అని చెప్పి సాధుగారు పరీక్షించి చెబుతారు. రాము, ఇది మనగల్లని రాక్షసుడి పని. ఆ రాక్షసుడు మీ తల్లిని కాటేశాడు, అందుకే ఇలా అయ్యింది. మీ పిన్నిని రక్షించుకోవాలి అంటే మనగల్లిని చేరుకొని మనగల్లిని గెలిచి మనగల్లు చెప్పే మంత్రాన్ని మీ పిన్ని చెవిలో చెబితే తప్ప మీ పిన్ని బ్రతకదు రాము. రాము, ఆ మనగల్లనేది పెద్ద గద్ద మనిషి. అది గారసు కోటలో ఉంటుంది. ఆ అక్కడికి పోయిన వాళ్ళు ఇప్పటికి ఎవరూ తిరిగి రాలేరు. ఆ మనగల్లని చేరుకోవాలంటే బబోరి మరి సంగ్రమిక అనే పిశాచిని నువ్వు దాటుకుని పోవాలి. ఎంత కష్టమైనా మా పిన్ని మరియు చెల్లి కోసం నేను చేస్తా. మనగల్లు చెప్పే మంత్రాన్ని మీ పిన్ని చెవిలో చెబితే తప్ప మీ పిన్ని బ్రతకదు రాము. అప్పుడు సవిత, వద్దు రాము, నా కోసం అంత పని చెయ్యొద్దు అంటుంది. రాము ధైర్యాన్ని చూసి సాధుగారు రాముని ఆశీర్వదిస్తారు. అప్పుడు రాము అక్కడి నుంచి బయలుదేరుతాడు భరోసా కోటకి చేరుకోవడానికి. ఇలా రాము వాననక వరదనక సాధుగారు చెప్పిన దారిలో సాగుతూ ఉంటాడు. సాగుతూ సాగుతూ రాత్రులు కూడా గడిచిపోతుంది. ఇలా ఒక రాత్రి పెద్ద పెద్ద అరుపులతో బొబ్బోరి దయ్యం మంత్రాలు చెబుతూ ఉంటుంది. కరం కరం రక్తకరం, అప్పుడు కరం కరం రక్తకరం. అప్పుడే రాము అక్కడికి చేరుకుంటాడు. ఆగు ఆగు బలక, తినేస్తా నిన్ను, అక్కడే ఆగు. రాము అన్నీ వివరిస్తాడు. నన్ను నువ్వు దాటాలంటే నా ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వాలి, లేదో నిన్ను నేను ఇక్కడే తినేస్తా. అప్పుడు రాము, అలాగే అడుగు. ఎవరి కోసం ఆ మంత్రం అని బొబ్బోరి దెయ్యం అడుగుతుంది. అప్పుడు రాము, మా పిన్ని కోసం, నీ ప్రశ్నేమో అడుగు అని రాము అంటాడు. కుడితి తాగదు, మేత మెయ్యదు, కానీ కుండకు పాలిస్తుంది.
జవాబు చెప్పు. కుడితి తాగదు, మేత మేయదు, కాని కుండకు పాలిస్తుంది. ఏంటప్పా ఇది? తాటి చెట్టు. శభాష్ రాము, ఈ గుహల పో, దారి దొరుకుతుంది. అలా రాము బబోరి దయ్యాన్ని గెలిచి తన ప్రయాణాన్ని గుహలో సాగిస్తాడు. ఇలా గుహలో సాగుతూ ఉండంగా పెద్ద పెద్ద అరుపులతో సంగ్రమిక రాక్షసి మంత్రాలు చెబుతూ ఉంటుంది. ఆగు ఆగు, అక్కడే ఆగు. ఎవరు నువ్వు? రాము అన్నీ వివరిస్తాడు. నువ్వు నన్ను దాటిపోవాలంటే నేను అడిగే ప్రశ్నకి సరైన జవాబు చెప్పాలి. లేదో నేను నిన్ను ఇక్కడ తినేస్తా. సరే అడగండి. చేతికి దొరకదు, ముక్కుకి దొరుకుతుంది. ఏంటది? చేతికి దొరకదు, ముక్కుకి దొరుకుతుంది. వాసన. బేష్ బాలుడా, ఈ దారిలో పో, మనగల్లు దగ్గరికి చేరుకుంటావు. అలా సంగ్రమిక రాక్షసిని గెలిచిన రాము తన ప్రయాణాన్ని గుహలో సాగిస్తుండగా పెద్ద పెద్ద మంత్రం వినిపిస్తుంది. గరోసా గరోసా మకర గరోసా, 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 గరోసా గరోసా మకర గరోసా. ఏయ్ ఆగు. అక్కడికి చేరుకున్న రాము తన పిన్నికి జరిగింది మొత్తం వివరిస్తాడు. అప్పుడు మనగల్లు, మీ పిన్ని నిన్ను వేధిస్తుంది, నిన్ను తిడుతుంది. అలాంటి వాళ్ళ కోసం ఇంత శ్రమ పడుతావా? అప్పుడు రాము, మా పిన్ని మా చెల్లి కోసం ఏదైనా చేస్తాను, దయచేసి ఆ మంత్రం చెప్పండి అంటాడు రాము. అప్పుడు మనగల్లు, నీకు బోల్డంత బంగారం ఇస్తా, ఇక్కడే ఉండిపో. రాము, నాకు బంగారం వద్దు, మంత్రం చెప్పండి అని కోరుకుంటాడు. అప్పుడు మనగల్లు, నన్ను గెలిచావు రాము అని గరోసా గరోసా మకర గరోసా అని మీ పిన్ని చెవిలో 2 సార్లు చెప్పు. అప్పుడు మీ పిన్ని లేచి నిల్చుకుంటా అంటుంది మనగల్లు. రాము మంత్రాన్ని విని అక్కడ్నుంచి బయలుదేరతాడు. వచ్చిన దారిలో తన ఇంటి వైపు నడుస్తూ సాగాడు. అలా సాగి తన ఇంటి దగ్గరికి చేరుకున్నాడు రాము. అక్కడ సాధు, తన చెల్లి, తన స్నేహితుడు అందరూ రాము కోసం వేచేస్తూ ఉంటారు. గురువుగారు, మంత్రాన్ని నేను తెలుసుకొనొచ్చాను, ఇప్పుడే చెబుతా అమ్మ చెవిలో అని రాము సాధుగారికి చెబుతాడు. అప్పుడు సాధుగారు బేష్ రాము అంటారు. అప్పుడు రాము ఆ మంత్రాన్ని సవిత చెవిలో చెబుతుండగా ఆ మంత్రాన్ని విన్న సవిత గట్టిగా లేచి నిలబడుతుంది. అప్పుడు సాధుగారు, రాము శభాష్ రాము. స్నేహితుడు అందరూ రాముని పొగుడుతారు. అప్పటి నుండి సవిత తన తప్పు సరిదిద్దుకొని పరిమళ, రాము తన సొంత పిల్లల్లా చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. దీని నుంచి మనం ప్రేమించే వారి కోసం ఏదైనా మనం చెయ్యాలి అనేది కథ. మీరు మీ తల్లి కోసం ఏదైనా చేసేవారైతే వీడియోని లైక్ చేయండి,